హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? సంక్రాంతి అండ్ భోగి శుభాకాంక్షలు అందరికి కూడా. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మన ఈ వీడియోలో సంక్రాంతి పండుగ, భోగి పండుగ అంటే చాలామంది కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. అయితే ఈ కైట్ ఎగరేసే టైంలో మనకి చాలామంది కైట్స్ కొనుకొచ్చుకుంటారు. పిల్లలు ఈ దారం సరిగా కట్టరాక డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా సరిగా ఎగరేయలేకపోతుంటారు. అయితే ఈ కైట్కి మరి ఈ దారాన్ని పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా కట్టుకుంటే గాల్లోకి చక్కగా ఎగిరి పిల్లలు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళ పేరెంట్స్తోని. సో పిల్లలు చూస్తున్న ఎవరైతే ఉంటారో సింగిల్గా కైట్ ఎగరేయకండి, ఓకేనా? సో పేరెంట్స్తోనే దగ్గరుండి ఎగరేయండి. వితౌట్ పేరెంట్స్ లేకుండా కరెంట్ తీగలు, స్తంభాలు, బిల్డింగ్ పైన అట్లా ఉండి ఎగరేయద్దండి. ఓకే, రండి చూద్దాం. సో నేనైతే ఇప్పుడు గాలిలోకి చక్కగా ఎగరాలంటే ఏం చేయాలా, దారాన్ని కట్టుకునే పద్ధతి అయితే ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు ఎట్లా కట్టాలని చూపెడతాను. సో ఒక కైట్ అయితే మంచిగా పర్ఫెక్ట్ తీసుకున్నాను, రైట్. సో దీనికి సరిపడా కొంచెం దారం తీసుకున్నాను, రైట్. ఓకే, అయితే ఈ కైట్ ఉంది చూడండి. ఇక్కడ ఈ కైటు ముందు భాగం కాకుండా వెనక భాగంలో మనం కట్టుకోవాలి, ఓకేనా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కట్టుకోవాలి. ఈ ముందు భాగాన్ని కడితే ఏంటంటే ఇదిగోండి కర్రలు ఉంటాయి చూడండి, ఓకేనా? సో ఈ కర్రలు ఉన్న చోటుకి మనం కట్టద్దు, ఆపోజిట్ అయిపోతుంది. సో అయితే దారం ఇక్కడ కట్టాలా, ఎక్కడ కట్టాలి, అసలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కట్టాలనేది ఇప్పుడు నేను చూపెడతాను, చూడండి, ఓకేనా? సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ సైడ్ అయితే మనం కట్టుకోవద్దు, రైట్. నేను ఇట్లా బ్యాక్ సైడ్ అయితే తింపుతున్నాను. ఈ బ్యాక్ సైడ్ ఇట్లా మనకు ఆపోజిట్ ఉండాలండి. ఇదిగోండి ఇట్లా కర్ర ఉంది కదా, ఈ కర్రకు ఎటన్న ఒక దిక్కు ఆపోజిట్ కట్టుకోవాలి. ఇట్లా కానీ ఇట్నుంచాలి ఇటు కానీ, ఇదిగోండి, అవునా కదా? సో ఎటన్న ఒక దిక్కు మనకు థ్రెడ్ అనేది గట్టిగా కట్టుకోవాలి. సో దానికి మనం ఒక చిన్న కట్టర్ అయితే తీసుకున్నాను నేను, ఓకే. మీరు చిన్న పిన్ను తీసుకొని మీరు పిన్తోనైనా హోల్డ్ చేసుకోండి, ఓకేనా? సో కైట్ ఎగరేసేటప్పుడు పిల్లలు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా పేరెంట్స్ సమక్షంలోనే ఎగరేయండి. ఎందుకంటే కరెంటు స్తంభాలు ఉంటాయి, తీగలు ఉంటాయి, బిల్డింగ్ పైన ఉంటే అది ఎగురుతుంది అనే ఆనందంలో వెళ్తుంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైనా ఎక్కడో ఒక పాయింట్లో హోల్ అయితే చేసుకోండి, ఓకే. నేను ఇక అందాది కొద్దీ కొంచెం కింది నుంచి ఒక 3 ఇంచులు బాగాన 3 ఇంచుల పైన నేను కొంచెం కింద పైన హోల్డ్ చేసుకున్నాను ఆపోజిట్ డైరెక్షన్లో. సో హోల్డ్ చేసుకొని నేను థ్రెడ్ అయితే సరిపడా థ్రెడ్ తీసుకున్నాను. మీరు ఎంత ఎక్కువ తక్కువైనా నో ప్రాబ్లం అండి, థ్రెడ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు. సో నేను ఇట్లా ఇంటూ పెడతాం కదా, ఇంటూ మార్కులో మనకు ఈ థ్రెడ్ అయితే నేను హోల్స్ చేసి కడుతున్నాను చూడండి. సో కింది భాగాన్ని తీసేసి ఇట్లా పై భాగాన్ని వేస్తున్నాను చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో. సో సేమ్ టు సేమ్ డైరెక్షన్లో మీరు కడితే ఏంటంటే కైట్ పైకి ఎగరేస్తుంటే టైంలో చింపుకొస్తుంటుంది కైట్ను. కాబట్టి ఈ 2 కట్టెలు ఉంటాయి కదా, స్టిక్స్ ఉన్నాయి కదా, 2 స్టిక్స్కి మీకు ఆ దారం అనేది ముడిపడాలి, రైట్. ఇట్లా అడ్డం ఉన్నదానికి, ఇట్లా నిలువు ఉన్నదానికి దారం అనేది ముడిపడాలి. సో ఆ విధంగా హోల్డ్ చేసుకొని మీరు కట్టేసుకోండి, రైట్. నేను కట్టేస్తున్నా చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా చాలామంది అంటే ఇంటి పక్కల వాళ్ళు, మా గల్లీలో పిల్లలు కూడా ఎగరేస్తలేదు, సరిగా ఎగరేస్తలేరు అని అంటే, సో చలో నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని వాళ్ళు ఎగరడానికి నేను మంచిగా ఈ థ్రెడ్ కట్టేది ఒకటి పద్ధతి ఉంటుంది నాన్న, పద్ధతి ప్రకారం మేము కట్టిస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు అని అంటే చలో అని కట్టేశాను. పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు ఈరోజు. సో అట్లాంటి టైంలో సో మీకు కూడా ఇట్లా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని నాకు ఆలోచన వచ్చి చేస్తున్నాను వీడియో. సో కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి, ఓకే. సో ఇక్కడ కింది నుంచి మీదికి ఒక 3 ఇంచుల పైన నేను, అంటే పెద్ద కైట్ ఇది కాబట్టి కొద్దిగా 3 ఇంచుల పైన నేను హోల్డ్ చేసుకున్నాను, అటొకటి ఇటొకటి కర్రకి, రైట్. సో హోల్డ్ చేసేసుకొని దానికి హోల్డ్కి ఆ కర్రకి టైట్గా బిగించండి. ఒకవేళ కర్రకి టైట్గా బిగించలేదనుకోండి, మళ్ళీ గాలిపటం గాల్లోకి ఎగిరినప్పుడు ఏంటంటే దాన్ని చింపుకొస్తూ ఉంటుంది, ఓకేనా? కాబట్టి ఆ కర్రకు ఆ స్టిక్కి దారం అనేది గట్టిగా ముడిపడాలి, రైట్. ఇదన్నమాట నేను చేస్తున్నాను చూడండి. అయితే గల్లీలో పిల్లలు వచ్చి మంచిగా అంకుల్ ఇది కట్టిస్తారా అంటే మాకు ఎగరట్లేదు, సరిగ్గా కట్టొస్తలేదు అంటే కట్టించాను. పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు, ఓకేనా? సో ఇది మెయిన్గా కైట్ కొనుకొచ్చుకుంటారు, దానికి సరిపడా థ్రెడ్ కూడా కొనుకొచ్చుకుంటారు, ఓకే. కొనుకొచ్చుకోవడం కాదు, అందాద కొద్ది కట్టుకుంటారు కానీ సరిగ్గా ఎగరేయలేకపోతారు. సో ఇది కట్టే పద్ధతి అన్నమాట, కరెక్ట్ కట్టే పద్ధతి ఇది. సో దీనిలో ఇంకా ఉన్నది పాయింట్, మీరు వీడియో చివరి దాకా చూడండి. సో పేరెంట్స్కి అండ్ పిల్లలకి రిక్వెస్ట్ ఏంటంటే చాలా మనకి పోలీసు వాళ్ళు కూడా అవగాహన చేస్తున్నారు, మాంజా దారం యూజ్ చేయొద్దని, రెగ్యులర్గా నార్మల్గా దారం యూజ్ చేయండి. అండ్ పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళి కైట్ అయితే ఎగరేయండి పేరెంట్స్ సమక్షంలో. చలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు అటు ఇటు కట్టడం అయితే అయిపోయింది. మరి ఇట్లా మీకు కరెక్ట్ బ్యాలెన్స్ ఇదిగోండి, ఇట్లా కొంచెం ఇటు బ్యాలెన్స్ అయిపోతే కైట్ సరిగా ఎగరదు, ఇటు బ్యాలెన్స్ సరిగా అయితే
కైట్ సరిగా ఎగరదు. మరి కరెక్ట్ తూకం పద్ధతి ప్రకారం ఏ విధంగా కట్టాలి అనేది చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హోల్ అయితే మనం ముడి అయితే వేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పైన దారం ఉంది చూడండి, ఈ థ్రెడ్ ఈ కింద కట్టిన దారం వరకు కొలవండి. అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇదిగోండి నేను చూపెడతాను చూడండి, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి, లేకపోతే అక్కడ కరెక్ట్ పట్టుకోండి. రైట్, నేను చెప్పేది ఏంటంటే మార్క్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. రైట్, నేనైతే పట్టుకొని చూపెడుతున్నాను, అదొకటి. సో ఈ పైన కింద నుంచి పైన వరకు ఇట్లా థ్రెడ్ పట్టుకోండి, కొలవండి. నేను చూపెడుతున్నా చూడండి, ఇదే మెయిన్ పాయింట్ అనమాట. కైట్కు దారం కట్టడం కాదు, కట్టడం తర్వాత ఇదిగోండి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కింద నుంచి పైన వరకు ఎంత వచ్చింది అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సరి సమానంగా రెండు కట్టుకున్నాను చూడండి, పట్టుకున్నానా? సో అక్కడికి డైరెక్ట్ పర్ఫెక్ట్గా ముడేయాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా మనకు అయితే. చూడండి ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్తోని నేను పైనుంచి కింద దాకా గొలిస్తే కరెక్ట్ వస్తుంది, రైట్ హ్యాండ్ది కింద నుంచి పైకి గొలిస్తే కరెక్ట్ వచ్చింది. సో ఆ రెండింటి మధ్యన ఇట్లా పట్టేసుకొని అక్కడికి ముడేసేయండి. ఇప్పుడు కైట్ ఎందుకు ఎగిరేదో చూడండి, ఇదిగోండి ఎంత చక్కగా ఎగురుతుంది చూడండి, బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట. అర్థమైందండి? సో ఇది యాక్చువల్గా కైట్ ఎగరేయడానికి మనం ముడేయాల్సిన పద్ధతి, పర్ఫెక్ట్ విధానం అనమాట. ఓకేనా? సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను అక్కడికి రెండు కూడా మార్క్ చేసిన కాడికి నేను ముడేస్తున్నాను. ఆ ముడేసిన పైన మనకు ఎట్లాగో హోల్ ఉంటుంది. సో ఆ హోల్కి మన థ్రెడ్ జాయింట్ చేసేసుకొని ఎగరేయడమే. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నేను మళ్ళీ కొలుస్తున్నాను చూడండి, ముడేసిన కాడికి మీరు మధ్యలో నుంచి అటు నుంచి ఇటు కొలిసిన పర్ఫెక్ట్, ఆ కింద ముడేసిన కాడికి పైన ముడేసిన కాడికి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ముడి పడుతుంది. ఇదే అన్నమాట. సో నేను చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడము మీకు కొంచెం లెంతీ అనిపించిన సుధా, కైట్ ఎగరేయడానికి మెయిన్ రీజన్ ఈ ముడే. సో ఇక్కడ పైన ఆల్రెడీ మనకు జాయింట్ ఉంది, ఇది ఇట్లాంటి మనకు అల్లకటి మామూలు దారం అయితే తీసుకొని మనము ఈ మధ్యలో హోలేస్తున్నా చూడండి. రైట్, అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ముడేసుకుంటున్నాను. హ్యాపీగా గ్రౌండ్లోకి వెళ్ళి పిల్లలు పేరెంట్స్తో మాత్రమే వెళ్ళి కైట్ ఎగరేయండి. హ్యాపీ సంక్రాంతి చెప్తున్నానా? హ్యాపీ సంక్రాంతి చెప్పు అందరికి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అండ్ హ్యాపీ భోగి టు ఆల్. అండ్ హ్యాపీ భోగి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. బై బై. ఈ విధంగా కైట్ ముడేసుకొని హ్యాపీగా ఎగరేసుకోండి.